ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఈరోజు శ్రీ వశిష్ఠ రామ సంవాదంలో భాగంగా మనం 6వ ప్రకరణాన్ని తెలుసుకోబోతున్నాము. ఇంతవరకు 5 ప్రకరణాలు పూర్తి చేసుకున్నాము. ఈరోజు 6వ ప్రకరణం నిర్వాణ ప్రకరణం. అందులో పూర్వార్థం అనేది తెలుసుకుంటాం ఈ ప్రకరణంలో. ఆ విధంగా 14వ రోజు విచారణ కూడా పూర్తయి ఈరోజు రామ వశిష్ఠ సంవాదం అనేది 15వ రోజున ప్రారంభమవుతుంది. ఈ ప్రకరణంలో మొదటి భాగం ప్రకరణ పరిచయం. ఈ ప్రకరణ పరిచయంలో మొదటి అంశం 1 అవ్యక్త ఆత్మస్వరూపం. సూర్యభగవానుడు తన సహస్ర కిరణ జాలములను లోకములపై ప్రసరింపజేయటంతో ఉదయ ఆరంభమైనది. రామలక్ష్మణాదులు మహర్షి వశిష్ఠుల వారి ఆశ్రమం ప్రవేశించి మహర్షిని సుస్వాగతపూర్వకంగా ఆశ్రమం నుండి సభా ప్రాంగణమునకు రథముపై తోడ్కొని వచ్చారు. సభ యథారీతిగా ప్రారంభమైంది. శ్రీ వశిష్ఠ మహర్షి: ఆత్మానంద స్వరూపులకు ప్రియ శ్రోతలారా, లోక కళ్యాణ చిరుదరహాసాలంకారుడవగో శ్రీ రామచంద్ర, ఈ రోజు నుండి మనం నిర్వాణం గురించిన సంవాదంలో ప్రవేశిస్తున్నాం. ఓ రామచంద్ర, ముముక్షు వ్యవహారం మొదలుగా మనం అనేక విషయాలు చెప్పుకోవటం జరిగింది. క్రమంగా నీవు నీ చిత్త విహంగాన్ని హృదయం అనే పంజరంలో ఉంచి వశపరుచుకుంటున్నావు కదా. నాయన, హంస పాలు స్వీకరించేటప్పుడు అందులోని జలభాగాన్ని వదిలి పాలసారమే గ్రహిస్తోంది కదా. అట్లాగే మన ఈ సుదీర్ఘ సంవాదంలోని అసంగతమైనది, దుర్బోధ్యమైనది ఏదైనా ఉంటే అది విడిచి సారాన్ని జాగ్రత్తగా గ్రహిస్తున్నావని నేను అనుకుంటున్నాను. 1 వాసనాక్షయం, 2 మనోనాశనం, 3 ప్రాణ నిరోధనం, 4 జ్ఞానాభ్యాసం. ఈ 4 గురించి అనేక విశేషాలు మనం ఉపశమన విభాగంలో చెప్పుకున్నాం. వాటినన్నింటినీ నీవు చక్కగా సమబుద్ధితో పరిశీలించి అనుగమించాలి. ఈ పథం అనుసరిస్తే నీవు బద్ధుడవు కావు. అట్లాగా కాకుండా శ్రద్ధ, పట్టుదల, ప్రయత్నము ఆశ్రయించక కేవలం దిగులు పడుతూనో లేక ఇంద్రియ విషయ సేవనతోనో రోజులు గడిపేస్తూ ఉంటే వింధ్య పర్వత శిఖరం నుండి అమాయక ఏనుగు పతనమైనట్లు ఈ జీవుని అధపతనం అనివార్యం. మన ఈ సంవాదంలోని అంతర్లీన సారాన్ని గ్రహిస్తూ తమ తమ సాధనలను కొనసాగించుకుంటూ ఉండమని సర్వజనులకు మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. శ్రద్ధ, అవగాహన పెంపొందించుకోకపోయాడా బాటసారి చీకటి పడుటచే ఒక అడవిలో చిక్కుకున్నట్లు ఈ జీవుడు ఈ సంసార అరణ్యంలో చిక్కుకోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాను. ఓ రామ, సంగరహితుడవై యథాప్రాప్తంలైన లోక వ్యవహారములను ఆచరించుటయే శాస్త్ర సిద్ధాంతం. దీనిని నీవు గ్రహించి ఉదార చిత్తుడవగుము. ఇంతవరకు ఉపశమనం గురించిన విభాగంలో చిట్ట చివరకు మనం చెప్పుకున్న విషయాలలోని గంభీరార్థం జ్ఞాపకం ఉంచుకుంటున్నావు కదా. ఇప్పుడిక శాశ్వత సిద్ధి ప్రసాదించగల మరికొన్ని విశేషాలు చెప్పుకోబోతున్నాం. అయితే అభ్యాస వైరాగ్యాలను నిరంతరం అలవర్చుకుంటూ ఉండవలసింది. తద్వారా తత్వచింతన సుస్థిర రూపం పొందుతోంది. తత్వం చక్కగా గ్రహించడం చేత దుర్భేద్యమైన వాసనావేశం బలహీనపడుతోంది. అప్పుడు శోకరహితమైన తత్పదం తప్పక లభిస్తోంది. మన ఈ వర్తమాన సంవాదం అందుకు తప్పక సహకరించగలదు. అందుచేత మీ శాస్త్ర ప్రవచితమైన ఆశ్రమోచితమైన అభ్యాసాలు చక్కగా నిర్వర్తిస్తూ ఉండండి. దేశ కాల కారణములచే పరిచ్ఛేదమొందజాలని బ్రహ్మమే ఈ జగత్తు రూపంగా వెలయుచున్నది. అయితే చమత్కారంగా ద్వైత భ్రాంతిని మాత్రం కలుగజేస్తోంది. నిర్విషయమై, సమమై, శాంతమయమైనట్టి బ్రహ్మం ఒక్కటే ఉన్నది. ఇక్కడ అన్యత్వానికి తావే లేదు. ఈ విషయం పదే పదే నిరూపించుకోబోతున్నాం కూడా. ఇక అహంకారం అంటావా, దానిని లేని దానిగానే చూడు. ఈ పిపీలికాది బ్రహ్మ పర్యంతం అనగా పురుగు నుండి బ్రహ్మదేవుని వరకు ప్రశాంతంగా సర్వ శరీరములలోనూ ప్రసరించి ఉన్న ఆత్మను దర్శించగలగటమే అపరోక్షానుభవం. నిజానికి చిత్తము గాని అవిద్య గాని
మనస్సు కానీ జీవుడు కానీ లేనేలేవు. ఇవన్నీ ఆ బ్రహ్మమునందు ఏర్పరచబడుచున్న కల్పనలు మాత్రమే. భోగములు, దాని పట్ల ఏర్పడే వృత్తులు, ఆసక్తి, అనుభవం ఇవన్నీ కూడా సముద్రంలోని తరంగములలాగా బ్రహ్మంలోనే ఉద్భవిస్తున్నాయి. స్వర్గ భూ పాతాళ లోకములలోను, భూత వర్తమాన భవిష్యత్తులలోను, బ్రహ్మదేవునిలోను, స్తంభంలో కూడా ఆ పరబ్రహ్మం ఒక్కటే జ్వాజ్వల్యమానంగా ప్రకాశించుచున్నది. దానికి భిన్నమైనదంటూ ఏదీ లేదు. గ్రాహ్య త్యాజ్యములలోను, బంధుమిత్ర వ్యవహారములందు తదితర సర్వ ఉపాధులలోనూ ఆద్యాంతరహితమై విజృంభిస్తోంది ఆత్మయే. అజ్ఞాన భ్రమ ఉన్నంత వరకు జలంలో తరంగ భావనలాగా జగత్కల్పన అనే చిత్తం యొక్క ద్వితీయ ఆవృత్తి ఉండనే ఉంటుంది. నేను దేహమును, ఈ దృశ్యమంతా నిజమే అయి ఉన్నది, ఇది నేను, అవి నావి, అటువంటి కల్పనలు భావతమకములు ఉన్నాయంటే మనోచాంచల్యం ఏర్పడుచున్నట్లే. జీవుడు సజ్జన, సద్విషయ, సద్వివేక సాంగత్యం ద్వారా పూర్ణత్వం సంతరించుకోనంత వరకు చిత్తం నీచత్వం పొందుతూనే ఉంటుంది. సర్వ సమదర్శనం ద్వారా విశ్వభ్రాంతిని బలహీనపరుచుకుంటే గాని తన స్వరూపం ఏమిటో ఈ జీవునకు అర్థం కాదు, తోచదు కూడా. అజ్ఞానం అనే గుడ్డితనం వలన, మోహం వలన మూర్ఖత్వం ద్వారా ఆశలు, విషయ వాసనలు వచ్చి పడుతున్నప్పుడు మరి జీవుడు ఉపాయాలను ఆశ్రయించాలి కదా. హృదయవనంలో ఆశల దుర్గంధం నిరంతరం ఉబుకుతుంటే ఆత్మవిచారణ అనే చకోరం ఎట్లా ప్రవేశిస్తోంది? భోగములను ఆశించటం కాస్త ఆపి సమచిత్తం పెంపొందించుకోకపోతే ఈ జీవుని పీడించే పాశాలు తెగేదెట్లా? తృష్ణను జయించి శీతల మనస్కుడు కాకపోతే ఈ జీవునికి స్వస్వరూప ప్రబోధం వినబడేదెట్లా? అవును కదా, అవునా కాదా? శ్రీరాముడు: అవును మహర్షి. అయితే చిత్తం అనబడేది అనే పిశాచి అసలు ఉత్పన్నం కాకుండేదెట్లా? శ్రీ వశిష్ఠ మహర్షి: ఈ ఎదురుగా కంటికి కనబడే వస్తువులను లేనివిగా అతి దగ్గరగా అనుభవమయ్యే ఈ దేహమును బాహ్యమగు ఉపకరణ మాత్రంగా చూడగలిగిన నాడు జీవునికి చిత్తం ఉత్పన్నమే కాకుండగలదు. నేను పుట్టుక చావుల మధ్య ఇరుక్కున్న ఒక అల్పజీవుడను అనే ప్రారంభ భ్రమతో బాటు తదితర అసంఖ్యాక భ్రమలకు కారణమవుచున్న జగత్తు అనబడేది అంతరంగంలో శాంతించటమే అన్నింటికన్నా అతి ముఖ్యమైన ఉపాయం. అందుకు శ్రవణ, మనన, నిధి ధ్యాసనల ద్వారా హృదయంలో ఆత్మ సాక్షాత్కరించటం ఒక్కటి మార్గం. మిథ్యాభ్రమలు కలిగించే అజ్ఞానం శాంతించి పరమార్థ దర్శనం అనే సూర్యుడు ఉదయిస్తే చిత్తం దానంతట అదే ఎండుటాకు వలె నేలరాలుతోంది. నిప్పులో పడ్డ నేయి వలె లేకుండా పోతోంది. శ్రీరాముడు: మహాత్ములలో కూడా చిత్తం ఉంటుందా? శ్రీ వశిష్ఠ మహర్షి: ఉంటుంది. అయితే సముద్రం ఒడ్డున నీరు ఎండిన చోట నీటి జాడలు కనిపిస్తాయి చూచావా, అట్లా పేరుకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మహాత్ముల చిత్తం పరాపర దర్శనంతో కూడుకొని ఉంటుంది, జీవన్ముక్తమై ఉంటుంది. శుద్ధ సత్వమయమగుటచే నామక మాత్రమే అయి ఉంటుంది. వారిలో వాసనలు సత్వమయమై ఉండటం చేత వారిది చిత్తం అని అనిపించుకోదు. సమరసము అనే రుచితో కూడిన ఆ తత్వజ్ఞులు అమనస్కులే. వారు లోకహితైషులై ఈ ప్రపంచంలో సంచరిస్తూ ఉంటారు. శుద్ధులై, శాంతులై, మహోన్నతులై, సంయతీంద్రులై, తమ లోపల బయట అద్వైత జ్యోతి సమన్వితులై ఉంటారు. ద్వైత వాసనలు వారిని సమీపించలేవు. ఈ దృశ్యము అనే తృణములు వారి జ్ఞానం అనే అగ్నికి ఆహుతై అవిషయములగుచున్నాయి. వారి సంచారములు, మనోధర్మములు లోక కళ్యాణోద్దేశం మాత్రమే కలిగి ఉంటాయి. అట్టి చిత్తంలో ఇక భ్రమలేవీ ఉండవు. దగ్ధమైన బీజం మరలా అంకురిస్తుందా? ఆ మహామహితాత్మల హృదయాకాశంలో మోహం ఉద్భవించదు. దేనినైతే మనం చిత్తం అని పిలుస్తున్నామో అది మూఢులకు పదే పదే జన్మ జరా మరణములు కలిగించడానికి కారణమవుతోంది. జ్ఞానుల చిత్తం ఒక మహాశిల్పి చేతిలోని ఉలిలాగా గొప్ప ఉపయుక్త కారణమవుచున్నది. అనగా అదే చిత్తము జ్ఞానానందమయ దృష్టిని సంపాదించుకోవటానికి పరికరమవుచున్నది. అట్టి చిత్తము అజ్ఞాని యొక్క చిత్తంలాగా పదే పదే పునరుత్పత్తి పొందటం లేదు. శ్రీరాముడు: ఏకత్వం తాండవిస్తుందని చెప్పబడే ఈ జగత్తు మాకు పరిపరి విధాలుగా కనబడటానికి కారణమేమిటి? శ్రీ వశిష్ఠ మహర్షి: స్వస్వరూపము సర్వస్వరూపము అగు బ్రహ్మమును ఏమర్చుట చేతని. అయితే ఈ జగత్తు, బ్రహ్మము, శుద్ధ చిత్తము
ఈ మూడు వేరువేరు కాదని గ్రహించు. అవి అభేదమైనవి. మిరియములలో కారం ఉన్నట్లు మూడు జగత్తులు చిత్తులోనే ఉన్నాయి. శ్రీరాముడు: స్వామి, ఈ జగత్తు ఉత్పత్తి ప్రళయముల మాటేమిటి? శ్రీ వశిష్ఠ మహర్షి: జగత్తు యొక్క ఉత్పత్తి ప్రళయములు కేవలం కల్పిత మాత్రంలే. ఇక అది ఉండటం ఉండకపోవటం అనున్నదంతా ఖండ జ్ఞానముచే ఏర్పడుచున్నది. భ్రాంతి చేత చైతన్యం నందు జడత్వం ఆపాదించబడి గాంచబడుతోంది. ఫలితంగా అట్లు జడ భావనచే చూస్తున్న ద్రష్టయగు ఈ జీవుని ఇక సర్వ అప్రతిష్టలు, సర్వ అల్పావగాహనలు చుట్టుముట్టుచున్నాయి. అతను దుఃఖితుడవుతున్నాడు. మరి ఆ దుఃఖాలు తొలగక్కర్లేదా? శ్రీరాముడు: ఈ జీవుని అంతరాంతరాలలో దుఃఖం పేర్కొని ఉన్నమాట మాత్రం నిజం. అది తొలగవలసిన అగత్యమున్నదనున్నది అత్యావశ్యకం కూడా. శ్రీ వశిష్ఠ మహర్షి: అందుకు విచారణ చేయాలి. కాస్త విచారణ చేస్తే ఈ జడ జగత్తు వాస్తవమే కాదు అని తేలుతోంది. కల్పనలను ఆశ్రయించే స్వభావం గల ఈ జీవుని యందే ఉన్నాయి గాని జగత్తునందు కాదు. ఈ దృశ్యంను చిన్మయంగా భావించగలిగిన చిత్తము శుద్ధమైనట్లే దానిలో బయట లోపల ఇక కల్పనలు ఉండవు. ఆత్మీయ స్వరూపంగా గల ఈ జీవుడు స్వస్వరూపమును ఏమర్చినప్పుడల్లా అల్పత్వం పొందుతున్నాడు. అందుచేత సర్వజనులారా, మీ యొక్క సత్యస్వరూపము ఈ నామరూపాత్మక దేహం కాదు, జగత్తులోని ఒక పదార్థం కాదు. ఇది ఆద్యాంతరహితమై, నిరంశమై, చిదాత్మకమై, అఖండమై, ఈ కనబడే దానికి అంతటికీ అతీతమై ఉన్నది అని గుర్తు చేస్తున్నాను. మరల ఈ పరిపూర్ణత్వమును స్మరించి దానిచే శాంతులై అప్పుడు ఈ సర్వమును పరికించండి. అప్పుడు జగత్తు, చిత్తము, బ్రహ్మము ఒక్కటే, వేరువేరు కాదు అను గూఢార్థం మీకు తప్పక గోచరించగలదు. స్ఫటికం వలె శుభ్ర స్వరూపుడగు ఈ జీవుడు తనకు తానే కల్పన చేయి ఈ సంసార రూపంగా క్రీడయందు వలె తాండవమాడుచున్నాడు. ఓ రామచంద్ర, ఈ కనబడే పదార్థాలేవి నీవు అయి ఉండలేదు. అవి నీ యందు లేవు, నీవు వాటి యందు లేవు. ఓ అవ్యక్త రూప చిద్ఘనాత్మ, చిదానంద స్వరూపుడా, ఆద్యాంత వివర్జితుడా, సర్వవ్యాపి, శుద్ధ చిత్త సమన్వితుడా, స్వాంతస్థితుడా, లీలామాత్ర జగద్ధారి, మా వంటి మనులందరికీ ధ్యేయమైన వాడా, నీ వాస్తవ స్వస్వరూపమునకు వేనవేల నమస్కారాలయ్యా. ప్రతి ఒక్క జీవుడు నీ స్వరూపమే. నీవే ప్రతి ఒక్క జీవుని స్వరూపం కూడా. మేమంతా నీ స్వరూపమే, ఆత్మారాములమే. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి అవ్యక్త ఆత్మస్వరూపం అనే దాని గురించి తెలియజేయడం అనేది చూసాము. ఇక తర్వాతి అంశం 2, లేనిది లేనిదానిగా చూడాలి. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామ, సముద్రంలో అనంత సంఖ్యలో తరంగాలు లేవటం, లయించటం జరుగుతున్నట్లు ఈ జగత్తులో అనంత సంఖ్యలో ఆత్మయందు ఉత్పన్నమై లయిస్తున్నాయి. ఎవడైతే అద్వైత భావనచే భావాభావ వివర్జితుడై ఉంటాడో, ముక్త స్థితిలో ఉంటాడో, అతని యందు ఈ జగద్వాసనలే కానరావు. స్వప్నానికి రూపం లేనట్లే ఈ జగత్తులకు వాస్తవమైన రూపం ఏదీ లేదు. అసలు ఈ జగత్తు, జీవుడు అనునవి చిత్తం యొక్క కల్పనలే సుమ. ఇక మిగతా వాటి గురించి వేరుగా చెప్పేదేమున్నది? అందుచేత జగద్వాసనలు క్షయించాలి. వాసనలు క్షీణమొందగానే నీవు చిత్ సముద్రుడవు అవుతావు. మహాగంభీరుడవు, సౌమ్యుడవు, ఆత్మరాముడవు కాగలవు. అగ్ని నుండి వేడి, పుష్పం నుండి సుగంధం, కాటుక నుండి నలుపు, చెరుకు నుండి తీపి, తేజము నుండి వెలుతురు, జలము నుండి తరంగం వేరు కానట్లు చిత్తము అనే స్వకీయ సంకల్ప వ్యవహారం కంటే జగత్తు అనబడేది వేరు కాదు. చిత్ కంటే అనుభవం వేరు కాదు. అనుభవం అహంకు వేరు కాదు. అహం జీవుని కంటే వేరు కాదు. అట్టి జీవుడు మనస్సు కంటే అన్యమైన వాడు కాదు. మనస్సు ఇంద్రియార్థములకు వేరుగా లేదు. ఇంద్రియార్థములు ఇంద్రియాల కంటే వేరు కాదు. ఇంద్రియాలే శరీరం. అట్టి ఇంద్రియ విషయాలే ఈ జగత్తు. ఇంకా వేరే ఏమున్నది? ఈ విధంగా చూస్తే ఈ జగత్తు చిదాకాశమే అయి ఉన్నది. జ్ఞానదృష్టికి ఇదంతా స్వకీయ కల్పన మాత్రమే. జ్ఞాని యొక్క భావనలో ఇదంతా తొందరగా కానీ, నెమ్మదిగా కానీ, అసలుగా కానీ ప్రవర్తించుటే లేదు. అఖండమైన ఆత్మజ్ఞానం లభించిన వారికి ఆకాశ స్వరూపము పరబ్రహ్మం ఒక్కటే
తనతో తానే దృశ్య జగత్తుగా వెలుట స్ఫురిస్తుంది. తదితరమైనదేది వారికి అగుపించుటే లేదు. అట్టి మహనీయులకు శూన్యం శూన్యంలోను, సత్యం సత్యంలోను, పూర్ణం పూర్ణంలోను తెలియవస్తున్నాయి. జ్ఞాని అందరివలి లోక వ్యవహారాలు నిర్వర్తిస్తున్నప్పటికీ అతనిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అతనికి దేని పట్ల కూడా ఆసక్తి అనేది ఉండదు. అందుచేత అతనికి కర్తృత్వ భోక్తృత్వాలు కూడా ఉండవు. కనుక ఏది ఎట్లు చేస్తున్నా ఏది చేయనివాడే అవుతాడు. ఆసక్తితో కూడి ఉన్నప్పుడు మాత్రమే క్రియలు సుఖదుఖాలుగా పరిణమించడం జరుగుతోంది. ఆసక్తి లేకపోతే కర్తృత్వం ఉండదు, సుఖదుఖాలు ఉండవు. అనంతమగు ఆకాశమే తూర్పు, పడమర, పైన, క్రింద మొదలైన వాక్య వ్యవహారాలుగా ఏర్పడుచున్నది కదా. బ్రహ్మమే కర్తృత్వాభిమానం చేత జగత్తుగా సంకల్పించబడుతోంది. ఎవని చిత్తము ఆకాశం వలె శుద్ధమైనదో, ఎవడు సద్విచారణ పరాయణుడు, ఎవడైతే మట్టి చెక్కలాగా సంతోష దుఃఖములకు అచలితుడు, ఎవడు తనను చంపవచ్చిన శత్రువుని కూడా అకృత్రిమ స్నేహముతో పరబ్రహ్మంగా దర్శించగలుగుతాడో, అట్టివాడే పరమ సత్యాన్ని దర్శించడానికి అర్హత సంపాదించుకోగలుగుతాడు. శ్రీరాముడు. మహాత్మ, ఈ జీవుడు ఎప్పుడు సుఖదుఖములకు అతీతుడవ్వగలుగుతాడు? శ్రీ వశిష్ఠ మహర్షి. నదిలోని నీరు గట్టి మీద ఉన్న వృక్షము మొదలంట సమూలంగా పెకిలించినట్లు హృదయంలోంచి మదము, మాత్సర్యము మొదలైన వాసనలు మొదలంట్లా నిర్మూలించబడినప్పుడు మాత్రమే ఈ జీవుడు సుఖదుఖాతీతుడు కాగలుగుతాడు. రాగద్వేషాలకు అసలు కారణములు ఏమిటో విచారించి హృదయ గుహలోంచి ఈ సర్వ వికారములను వెడలగొట్టకపోతే కాషాయ వస్త్రాలు మాత్రమే ధరించిన ఆ సాధువులాగా ఎంత విన్నా ఎంత చదివినా ఏం లాభం? కాబట్టి తెలుసుకుంటూ కూడా తెలియనివాడే అవుతాడు. అంతేకాదు, ఎవని అందైతే కర్తృత్వ భోక్తృత్వ అభిమానంలో సమూలంగా తొలగి ఉంటాయో, బుద్ధి నిర్లిప్తమై ఉంటుందో, అతడు ఈ లోకంలో ఉన్న వారందరినీ చంపినా కూడా చంపనివాడుగానే ఉంటాడు. శ్రీరాముడు. అట్టి నిరహంకారం ఎట్లా సాధ్యం? శ్రీ వశిష్ఠ మహర్షి. స్వతహాగా లేని దానికి ఉన్నది అని సద్భావనను కల్పించటమే మాయ. ఇక అహంకారము స్వతఃసిద్ధంగా లేనేలేదు. జ్ఞానాన్ని అవలంబించడం చేత ఈ విషయం సుస్పష్టమవుతోంది. లేనిది లేనట్లుగా గ్రహించటమే జ్ఞానం. జ్ఞాని హృదయంలో దృశ్య ప్రపంచ వాసనలకు చోటు లభించదు. అట్టివాడు సామంతరం లోబరుచుకుంటున్నట్లు ఈ సంసార వ్యవహారంలో నిర్ద్వంద్వంగా జయించగలుగుచున్నాడు. ఈ ప్రపంచంలోని పదార్థములు కనిపిస్తున్నప్పుడు, కనిపించనప్పుడు, వైభవ దారిద్రములు వచ్చిపోవునప్పుడు, ఆరోప అపవాద దశలందు, తదితర జనులతో ఏర్పడే సంయోగ వియోగ సందర్భంలందు ఎవనికి సంతోషము గాని విషాదము గాని కలుగవో అట్టి మహనీయుని సహస్రములు జీవన్ముక్తుడని పిలుస్తున్నాయి. ఓ సర్వసభికులారా, మీరు జీవన్ముక్తులయ్యేందుకు సాధనలు కొనసాగించెదరుగాక. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి లేనిదానిగానే చూడాలి అనే విషయాన్ని గురించి తెలియజేయడం చూసాము. ఆ విధంగా జగత్ అనేది లేదు, ఆ స్వతహాగా లేనిదానిగా చూస్తున్నప్పుడే మనకి స్వస్థితిలో ఉండగలుగుతాము. జ్ఞాని ఆ విధంగానే ఆ విషయాన్ని సుస్పష్టంగా తెలుసుకొని ఉంటాడు అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక మిగిలిన అంశాలను గురించి మళ్ళీ తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.